ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్తో పాటు. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. దెన్ వీల్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం తీసుకుంటాం. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఎఫ్టీఎల్ ఉంది చెప్పారు, వెరిఫై చేస్తున్నాం. ఎఫ్టీఎల్ లోపల ఉందా లేదని వెరిఫై చేసి దట్స్ వై ఇరిగేషన్ టీంతో పాటు రావడం జరిగింది. అదే, సో ఇప్పుడు మాకు ఈ కంప్లైంట్ మీద ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇది ఎఫ్టీఎల్లో ఉందని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. సో దీని మీద ఫర్దర్గా కలెక్టర్ గారి నుంచి రిమార్క్స్ కూడా కాల్ ఫర్ చేశారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక సమగ్రమైన డెసిషన్ను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో అంటే మాకు అర్థమైంది ఇక్కడ ఆఫ్టర్ అంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ ఏరియాలో ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు వితౌట్ టేకింగ్ ఇది మన ఈ హుస్సేన్ సాగర్ దీనికి సంబంధించిన ఇది వాటర్ అది ఎఫ్టీఎల్ నోటిఫికేషన్స్ దాని గురించి అనేది. అంటే అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయింది 2023 అని అంటున్నారు. అది కూడా ఇంకా వెరిఫై చేయాలి. ఇంకా ఇదంతా దిస్ ఆల్ ఇన్ ద వెరీ బేసిక్ స్టేజ్లో ఉంది. బట్ ఏదైనా కానీ 2014 to 23 మధ్యలో ఇక్కడ ఎక్కడ పర్మిషన్స్ కాలేదు. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది ఉన్నారో దీనికి ఇక్కడ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాము. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒక మాకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. అందరము జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, నేను, కలెక్టర్ గారు, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ టీం అందరూ. సో దీంట్లో వచ్చేసేటప్పటికి మనకి వస్తున్నది ఏంటంటే ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా తీసుకున్నారనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి దీంట్లో అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా ఎఫ్టీఎల్లో కడుతున్నారనేది ఇస్ ద ఇరిగేషన్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఇది అదే ఇప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయింది, ప్రిలిమినరీ నోటిఫికేషను. ఇది పబ్లిష్ కాలేదు. బట్ ఎవరికి రాని పర్మిషన్స్ ఇక్కడ ఒక దగ్గర ఎలా వచ్చిందనేది దాన్ని కూడా ఇప్పుడు సమగ్రంగా ఎంక్వైరీ. సో దీనికి పర్మిషన్స్ అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారన్నట్టు చెప్తున్నారు. పర్మిషన్స్ 2018లో వచ్చాయని అంటున్నారు. సో ఆ టైంలో తీసుకున్నారు. అండ్ ఆ టైంలో ఇరిగేషన్ వాళ్ళని సంప్రదించకుండా చేశారనేది ఇరిగేషన్ వాళ్ళ ఇది వాళ్ళ రిపోర్టు. ఏదైనా కానీ పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునేది జిహెచ్ఎంసీ వాడు, కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ మీద తీసుకున్న తర్వాత మా తదుపరి చర్యలు. ఇప్పుడు అది చూశారు, వేరే కన్స్ట్రక్షన్స్ అయ్యి వాటికి అవుట్ సైడ్ ఎఫ్టీఎల్ ఉన్నట్టు మనకి కనబడుతున్నాయి. ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి పర్మిషన్స్ ఇచ్చినాయి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ముందు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఏదైనా కానీ కూడా ఇంకా ఇది ప్రిలిమినరీ దిశలో ఉన్నది. బట్ ఒకటైతే కనబడుతుంది, ఇరిగేషన్ని అప్పుడు లూప్లో పెట్టకుండా పర్మిషన్స్ తీసుకున్నట్టుగా అదైతే అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పగలుగుతాం అన్నమాట.